ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ ఉదయకాలము శుభమవునుగాక. ప్రభు నాకు ఇచ్చిన తలంపును మీతో నేను పంచుకోవడానికి మరొక పర్యాయం మీ ముందుకు వచ్చినాను. లూకాసు సువార్త 15వ అధ్యాయము 22వ వచనములో, అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి విని కట్టి, విని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడతాము. మానవులమైన మనకు ఈ భూమి మీద సంతోషం అవసరము. సంతోషము తండ్రి తన కుమారునికి ఏ రీతిగా అనుగ్రహిస్తున్నాడంటే, మంచి వస్త్రములను ఇచ్చుట వలన, బంగారు అంటే ధనమును ఇచ్చుట వలన ఐశ్వర్యాన్ని, పాదములకు చెప్పులు బూట్లును అనుగ్రహించుట వలన, క్రొవ్విన దూడను వధించుట అంటే మంచి ఆహార పదార్థాలను, ఈ నాలుగింటిని ఇచ్చుట ద్వారా సంతోషము అధికమైంది. దేవుడు ఈ సృష్టిలో మానవునికి 4 విధాలైనటువంటి ప్రొవిజన్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇవి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తాడు అంటే, మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాము. సరైనటువంటి వ్యక్తిని తండ్రిని గుర్తించాడు, ఇవ్వగలిగే తండ్రిని. సరైనటువంటి ఆ స్థలాన్ని గుర్తించి ఆ చిన్న కుమారుడు సరైన రీతిగా తగ్గించుకొని ఈగో వదిలిపెట్టి సరైన రీతిగా తండ్రి దగ్గరకు వచ్చి మరి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఆ పాపమును ఎప్పుడైతే ఒప్పుకున్నాడో తండ్రి అతనికి అన్నిటినీ అనుగ్రహించినాడు. అంటే తన సొంత జ్ఞానముతోనూ తన సొంత జన్మతో వచ్చిన ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఏమైపోయినాయంటే దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు, ఖర్చు చేసుకున్నాడు, చివరికి పొట్టు తిని దయానీయమైనటువంటి పరిస్థితికి వచ్చాడు. అయితే సొంత దాని వలన అతనికి దీవెన కలగలే. తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి ఇచ్చినందుకు అతనికి దీవెన కలిగింది. ఉదాహరణకు యాకోబు ఆదికాండము 32వ అధ్యాయంలో 26వ వచనంలో ప్రభుత్వం అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేగా నేను నిన్ను పోని అని అన్నాడు. అంటే అంతకుముందు ఆశీర్వాదం ఉంది. మోసముతోనూ సొంత ఆలోచన, జ్ఞానము, తెలివి మరి విద్యతో సంపాదించింది స్థిరంగా ఉండదు. తండ్రి ఇచ్చేదే స్థిరంగా ఉంటుంది, దానిలోనే సంతోషం ఉంటుంది. చిన్న కుమారునికి ముందు ఉన్నది బాగా పరిష్కారముతో, దానిలో సుఖము సంతోషము లేదు. తండ్రి వలన కలిగినది అది శాశ్వతమైనటువంటి సంతోషాన్ని, ఆ ఐశ్వర్యం కలిగింది. అతడు సంతోషంగా ఉన్నాడు. మీ జీవితంలో మీరు లేక మనందరం కూడా సంతోషంగా ఉండాలనంటే తండ్రి వలన పొందిన దానితో సంతోషంగా ఉంటాము, కానీ మన భాగముతో మనం సంతోషంగా ఉండలేము. తండ్రి వలన మనకు ఇవ్వాలి అని అంటే మనము తండ్రి దగ్గరకు వచ్చి మన పొరపాట్లను గ్రహించి మన పాపాన్ని ఒప్పుకుంటే ప్రభు మనకి ఇస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.